ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. దేవుడు అందరినీ సమానంగానే చేశాడు. ఒకళ్ళని ఎక్కువగాను ఒకళ్ళు తక్కువగాను, ఒకళ్ళేమో మెద నుంచి, ఒకళ్ళేమో భుజం నుంచి, ఒకళ్ళేమో నడుము నుంచి, ఒకళ్ళని కాళ్ళ నుంచి దేవుడు తీయలే. మన ప్రభు అలా తీయలే. మీరు తక్కువోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీది కాబట్టి మీరు ఇలా ఉండండి, అనగారు ఉండండి అని చెప్పి దేవుడు ఎక్కడ కూడా చెప్పలే. అందరం దేవుని దృష్టిలో సమానమే. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, మనకిచ్చినటువంటి బలాన్ని దేవుని కొరకు ఎప్పుడైతే మనం వినియోగిస్తామో అప్పుడు మనం గొప్పవారుగా చేపడతాం. అప్పుడు మనం చేద్దాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏం చెప్పాడు? నేను హెచ్చులో ఉన్నా కూడా, దేనస్థితిలో ఉన్నా కూడా నేను నాకు తెలుసు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడు పండితులు? ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండినటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉన్నటకును నేర్చుకొని ఉన్నాను. ఇవి నేర్చుకోవాలి మనం. బాగా తింటం నేర్చుకోవాలి, కడుపు మార్చుకుంటాం కూడా తెలియాలి మనకి. ఈ రెండు తెలిస్తే మన బ్రతకాలం. ఎప్పుడు ఫుల్గా మెక్కేసాం అనుకోండి, ఒక్కోసారి కరువు